నమస్తే ఏఎన్ఆర్ స్టూడియోస్ భక్తి ఛానల్ కి మీ అందరికీ స్వాగతం। ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సర్ గారు ఉన్నారు। నమస్తే సార్। నమస్కారం। ఓం శ్రీ గురుభ్యో నమః। సార్, మీరు గతంలో చెప్పారు మొబైల్ నెంబర్లో ఫ్యాన్సీ నెంబర్స్ అనేది వాడకూడదు అని। ఎందుకు వాడకూడదు సార్, ఒకసారి వివరంగా చెప్తారా? మనకు చూడండి, ఫ్యాన్సీ నంబర్లు అంటే ఏంటి అంటే ఒక నంబరు 2 సార్ల కంటే ఎక్కువగా రిపీట్ అయ్యేదాన్ని ఫ్యాన్సీ నంబర్స్ అంటారండి। అంటే 1111 కానివ్వండి, 2222 కానివ్వండి, ఇలా 9 వరకు ఉంటాయండి। అంటే 0 నుంచి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నంబర్ కనుక ఫ్యాన్సీగా వాడుతున్నారంటే ఒక ప్లస్ ఉంటుంది, ఒక మైనస్ ఉంటుంది అండి। ఫ్యాన్సీ నంబర్లు అనేది చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు। కానీ మైనస్ ఏంటి అంటే హెల్త్, రిలేషన్, కెరియర్, మనీలో చాలా ఇబ్బందులు ఉంటాయి। అలా ఒక్కొక్క నంబర్లో మీకు ఎక్కడ ఇబ్బంది వస్తుందో మనం ముఖ్యంగా చూద్దాం। ఎవరి మొబైల్ నంబర్లో అయినా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మల్టిపుల్ 4 ఉందనుకోండి, ఇది చాలా 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 ఇంపార్టెంట్। చూడండి, మల్టిపుల్ 4 గనక మీ మొబైల్లో గనక ఉంటే, అంటే ఎక్కడైనా సరే 10 డిజిట్స్లో మల్టిపుల్ 4 గనక ఉంటే మెయిన్గా ఎటువంటి వ్యక్తుల జీవితాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, స్ట్రగుల్స్, డిలే అండ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి। చాలా హార్డ్ వర్క్తో లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు। ఎటువంటి వ్యక్తులు అనవసరంగా కోర్టు కేసులు ఉండడం, జైలు మెట్లు ఎక్కడము, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది। కాబట్టి మల్టిపుల్ 4 పెట్టుకోకపోవడం చాలా చాలా మంచిది। అదేవిధంగా మల్టిపుల్ 7 అండి, చాలామంది 7 పెట్టుకుంటూ ఉంటారు। 7 అనేది మనకు కేతువుకి సంబంధించింది కాబట్టి 4 అనేది రాహు, చాలా స్ట్రగ్లింగ్ ప్లానెట్। 7 అనేది కేతు। ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నంబర్లలో గనక మల్టిపుల్ 7 ఉందంటే ఇటువంటి వ్యక్తులు ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు। వీళ్ళు సంపాదించే సంపాదన అంతా మెడికల్ బిల్లకే సరిపోతూ ఉంటుంది। కాబట్టి మల్టిపుల్ 7s మాత్రం రాకూడదు, నిరాశ నిస్పృహాల్లో ఉంటారండి। డిసప్పాయింట్మెంట్ లైఫ్ ఇస్తుంది 777 కనుక మీ మొబైల్ నంబర్లలో ఉంటే। అదేవిధంగా మీరు చూడండి, 888 వెరీ 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 అన్లక్కీ నంబర్ అండి 888। ఎప్పుడైతే 888ని కనుక మీరు వాడుతున్న నంబర్ కాంబినేషన్లో కంటిన్యూగా 888 వచ్చినా, అదేవిధంగా ఎక్కడైనా కంటిన్యూగా మీకు 888లో వచ్చిన మీ మొబైల్ నంబర్లలో ఇటువంటి వ్యక్తి లైఫ్ చాలా స్లోగా ఉంటుంది। ఎంత హార్డ్ వర్క్ చేసినా వీళ్ళు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు। మెయిన్గా 888 వాడుతున్న వ్యక్తుల్లో మీరు చూడండి, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు। చాలా కష్టం మీద లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు। 8 నెంబర్ అంటేనే సాటర్న్ అంటేనే స్లో లైఫ్। కాబట్టి 20 ఏళ్లలో పొందాల్సిన అభివృద్ధి 45 ఏళ్లలో పొందుతారు ఈ 888 వాడడం ద్వారా। ఎట్టి పరిస్థితితో ఇటువంటి నంబర్లు మీరు వాడకపోవడం చాలా చాలా మంచిది। అదేవిధంగా 666 చూడండి, ఎక్కడైనా సరే మన మొబైల్ నంబర్లలో 666 ఉంటే యాక్చువల్గా 6 నెంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్। సంపద, సమృద్ధి, లగ్జరీ లైఫ్ని ఇస్తుంది 6 నెంబర్। మీరు మల్టిపుల్గా వాడడం ద్వారా ఏమవుతుందంటే సంపాదించే దానికన్నా దుబారా ఖర్చు ఎక్కువగా ఉంటుంది। మీరు ₹1,00,000 సంపాదిస్తే 3 లక్షలు ఖర్చు పెట్టే యోగ్యతనిస్తుంది 666। కాబట్టి ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి। ఏదైతే మన మొబైల్ నంబర్లలో ఎన్ని నంబర్లు ఉండాలి, ఆ లిమిట్లు దాటకూడదు। ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ అవుతుందో మీకు తెలియకుండానే డబ్బు ఖర్చు అయిపోతుంది। ఎవరి మొబైల్ నంబర్లు అయితే మల్టిపుల్ 2s గనక ఉన్నాయి చూడండి, అంటే 2 3 సార్లు, ఇలా 2 కంటే ఎక్కువ సార్లు గనక ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా డిప్రెషన్లో ఉంటారు। ఇటువంటి వ్యక్తులు నిరాశను అనుభవిస్తూ ఉంటారు। ఇటువంటి వ్యక్తులు అశాంతి ఉంటుంది జీవితంలో। వీళ్ళు చివరికి సూసైడ్ చేసుకునే థాట్స్ కూడా వస్తాయి, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు। 2 నంబర్ అంటేనే గుర్తుపెట్టుకోండి, మూన్ అంటే 15 డేస్ అప్, 15 డేస్ డౌన్। అటువంటి వ్యక్తుల లైఫ్ కూడా అదే విధంగా ఉంటుంది। కాబట్టి మీ మొబైల్లో కానీ మీ పిల్లల మొబైల్లో కానీ మల్టిపుల్ 2s ఉంటే ఆ మొబైల్ నంబర్ మీరు తొలగించడం చాలా చాలా ఈజీ। దాని ప్లేస్లో మీరు కొత్త నంబర్లు వాడితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది। అదేవిధంగా మల్టిపుల్ 3s చూడండి, 3 నంబర్ ఈజ్ వెరీ వెరీ గుడ్ గురువు। కానీ మీరు కంటిన్యూగా కనుక 3 నంబర్లు వాడినా, లేకపోతే ఎండింగ్లో 3333 ఇటువంటి నంబర్లు ఉన్నా, ఇటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబానికి కానీ వాళ్ళ వ్యక్తిత్వానికి కానీ ఎటువంటి ఉపయోగమే లేదు। ఇటువంటి వాళ్ళు బయట ప్రపంచానికి ఎక్కువగా సర్వీస్ చేస్తారు, కానీ పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ని మర్చిపోతారు। మీరు ఫ్యామిలీలో సక్సెస్ కాకపోతే సమాజం, కుటుంబం మీకు ఎప్పుడూ గౌరవాన్ని ఇవ్వదు। కాబట్టి ముందుగా మీరు సక్సెస్ అవ్వాలి,
వ్యక్తిగతంగా చాలా మంచి పర్సన్సే 333 మొబైల్ నెంబర్లో ఉండేవాళ్ళు, కానీ పర్సనల్గా మీరు డౌన్ అవుతూ ఉంటారు. మీ ఫైనాన్షియల్గా కానీ రిలేషన్లో కానీ మీరు సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. అదేవిధంగా మల్టిపుల్ 1 అండి. చాలామంది 1 వాడుతూ ఉంటారు కదా. ఎప్పుడైతే 1 నెంబర్ వచ్చిందో 1 చాలా మంచిది, నేమ్ అండ్ ఫేమ్ ఇస్తుంది. కానీ 1 నెంబర్ మీరు గనక మీ మొబైల్ నెంబర్లో ఉంటే గుర్తుపెట్టుకోండి, మీ చేతి నుంచి ఎవరికైనా మీరు మనీని ఇచ్చినా ఆ మనీ మీకు రిటర్న్ బ్యాక్ రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే 1 నెంబర్ ఈజ్ కింగ్. కాబట్టి కింగ్ నుంచి మీరు మనీ మీ చేతి నుంచి పోతే రావడం చాలా కష్టం. ఇటువంటి వ్యక్తులకు ఈగో కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మల్టిపుల్ నంబర్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. కానీ మల్టిపుల్ నంబర్లలో ఒక ఛాన్స్ మాత్రం ఉందండి, 55 మాత్రం వాడొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 2 సార్లు వస్తే పర్వాలేదు, 3 సార్లు అనేది చాయిస్ని బట్టే వాడాలి. ఎవరెవరు వాడాలి? ఎండింగ్లో 5 అనేది గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేవాళ్ళు, అదేవిధంగా ఫైనాన్స్ చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు కనుక బిజినెస్ ఫీల్డ్లో ఈ 55 వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. మిగతా ఏ ఫ్యాన్సీ నంబర్లు వాడకండి, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మైనస్ పాయింట్ ఉంది. ఒకవేళ మీరు 666 వెరీ గుడ్ నెంబర్ అని వాడారనుకోండి, అది మీకు లాభాన్ని కలిగిస్తుంది, దానికి రెట్టింపు నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీ మొబైల్ నంబర్ గుర్తుపెట్టుకోండి. టోటల్ మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కావాలి. ఓవరాల్గా మన టోటల్ మొబైల్ నంబర్ అనేది టోటల్ 1 ఉన్నా చాలా మంచిది, 10 డిజిట్స్ మీరు ప్లస్ చేస్తే. అదేవిధంగా టోటల్ 5 ఉన్నా వెరీ వెరీ సక్సెస్ఫుల్, టోటల్ 6 ఉన్నా చాలా మంచిది, టోటల్ 3 ఉన్నా మంచిది. కానీ 1 నంబర్ టోటల్ ఎవరు వాడకూడదు. మీ మొబైల్ నంబర్ టోటల్ చేస్తే 1 వస్తే ఎవరైతే 8, 17, 26 తేదీలలో పుట్టుంటారో ఎటువంటి వ్యక్తులు 1 నంబర్ సిరీస్ వాడకూడదు. 1 నంబర్ సిరీస్ అంటే ఏంటి? మీ మొబైల్ నంబర్ 10 డిజిట్స్ కూడినప్పుడు 37 అంటే 3 + 7 10 అంటే 1 అవుతుంది. 37 అయినా కానివ్వండి, 46 అయినా కానివ్వండి, 55, 64, 73 ఇవన్నీ 1 నంబర్ సిరీస్. ఈ 1 నంబర్ సిరీస్ని 8 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. 1 నంబర్ ఈజ్ సన్, 8 నంబర్ ఈజ్ సాటర్న్. సన్ అండ్ సాటర్న్ బోత్ ఆర్ ఆపోజిట్ ప్లానెట్స్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1వ నంబర్ మొబైల్ని 8లో పుట్టిన వాళ్ళు వాడకండి. అదేవిధంగా 6 నంబర్ మొబైల్ అండి. టోటల్ 6 నంబర్ అంటే 33 కానివ్వండి, 42 కానివ్వండి, 51 కానివ్వండి, 60, 69 10 డిజిట్స్ కూడినప్పుడు ఈ డిజిట్స్ వస్తే టోటల్ 6 నంబర్. 6లో లగ్జరీ వస్తుందని 3వ నంబర్లో పుట్టిన వాళ్ళు వాడకూడదు. 3వ నంబర్ అంటే మనకు గురువు, 6వ నంబర్ అంటే శుక్రుడు. బోత్ ఆర్ గురువుసే. ఒకరు రాక్షసుల గురువు, ఒకరు దేవతల గురువు. 3వ నంబర్ వచ్చేసి దేవతల గురువు, 6వ నంబర్ రాక్షసుల గురువు. కాబట్టి 6వ నంబర్ సిరీస్ని 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు వాడకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారో, ఎవరైతే అకల్ట్ సైన్స్ ప్రొఫెషన్లో ఉన్నారో, ఎవరైతే హీలింగ్ ప్రొఫెషన్ అండ్ డాక్టర్లుగా ఉన్నారో ఇటువంటి వాళ్ళు 3 నంబర్ టోటల్ మొబైల్ని వాడొచ్చు. అంటే టోటల్ కూడినప్పుడు 30 కానీ 66 కానీ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే 3 నంబర్ అంటేనే గురువు, సర్వీస్. డాక్టర్స్ సర్వీస్ చేస్తారు, టీచర్స్ సర్వీస్ అందిస్తారు. కాబట్టి ఇటువంటి కాంబినేషన్స్ వాడొచ్చు. ఇంకోటి టోటల్ 5 మొబైల్ నెంబర్ అండి. అంటే మీ మొబైల్ నెంబర్ టోటల్ 41, 32, 50, 59 ఇవన్నీ 5 నంబర్స్. ఈ 5 నంబర్ మొబైల్ని ఎవరైనా వాడొచ్చు అంతే. దీనికి డేట్ ఆఫ్ బర్త్తో లిమిట్ లేదు. మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా వాడండి. ఈ నియమాలన్నీ చూసి కనుక మీరు మొబైల్ నెంబర్ తీసుకుంటే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుందండి. ఇంటర్నల్ కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్ అండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్నల్ కాంబినేషన్లో 1-3 కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. 1-3 కానీ 3-1 కానీ, అదేవిధంగా 2-5 కానీ, 5-2 కానీ, 3-7, 4-7, అదేవిధంగా 4-7, 74, 57, 75, 69, 96 వెరీ వెరీ గుడ్ కాంబినేషన్. 10 డిజిట్స్లో నెగిటివ్ కాంబినేషన్స్ ఎక్కడెక్కడ ఉండకూడదు. 1-8 కాంబినేషన్ కానీ, 8-1 కాంబినేషన్ కానీ, 1-6 కాంబినేషన్ కానీ, 6-1 కాంబినేషన్ కానీ, 2-6 కానీ, 2-7 కానీ, 72 కాంబినేషన్ కానీ, ఇవన్నీ చాలా చాలా నెగిటివ్. ఇవి రాకుండా చూసుకోండి. టోటల్ మొబైల్ నెంబర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నెంబర్ టోటల్ ప్లస్ చేసినప్పుడు 10 డిజిట్స్ మీరు కూడినప్పుడు 2 రాకూడదు, 4 రాకూడదు, 7 రాకూడదు, 8 రాకూడదు. వెరీ వెరీ డేంజర్ అండి.
ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు మాత్రమే 9 వాడితే చాలా బాగుంటుంది, మిగతా ఎవరు వాడకూడదు. ఇది మొబైల్ నంబర్ సిరీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విన్నారు కదా సార్ చెప్పిన విషయాలు. మొబైల్ నెంబర్ విషయంలో మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తారని మేము అనుకుంటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ANR భక్తి ఛానల్.